హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 90కి అయితే అందరూ స్వాగతం. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి. లేకపోతే అవసరం లేదు. మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఎల్జీ అయితే ఫ్యూచరిస్టిక్ ఒక స్ట్రెచబుల్ డిస్ప్లే అయితే తీసుకుని రాబోతుంది. 12 inches అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. త్వరలోనే దీన్ని షో కేస్ కి తీసుకొస్తామని ఎల్జీ అయితే చెప్తుంది. ఈ డిస్ప్లేని మనకి ఎల్జీ అయితే యూజ్ చేయదు, ఎందుకంటే ఎల్జీ మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చర్ అనేది స్టాప్ చేసింది. మేబీ వేరే బ్రాండ్ లో అయితే ఈ డిస్ప్లేని అయితే యూజ్ చేయొచ్చు. ట్యాబ్ లో అయినా మొబైల్ అయినా వేరే బ్రాండ్ లో అయితే యూజ్ చేయొచ్చు. ఇదైతే చాలా అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ డిస్ప్లే అని చెప్తున్నారు. అలాగే మనం సాగదీయొచ్చు డిస్ప్లే అయితే. ఇప్పటి వరకు మనం ఫ్లిప్ మొబైల్ చూసాం, ఫోల్డ్ మొబైల్ చూసాం, 3 ఫోల్డ్ అంటే 3 మడతల ఫోన్ కూడా చూసాం. కానీ సాగదీసే ఫోన్ లో కూడా మనం అయితే చూడబోతున్నాం. ఈ డిస్ప్లే అయితే మనం సాగదీయొచ్చు. మనకి ఇది 12 inches తో అయితే వస్తుంది. ఇంకొక 50% అయితే మనం స్ట్రెచ్ చేయొచ్చు. అంటే మనం ఇంకొక 50% మనం సాగదీయొచ్చు ఈ డిస్ప్లే అయితే. చూడాలి ఈ డిస్ప్లే అయితే ఏ బ్రాండ్ ఏ మోడల్ లో వాడతారు. బట్ మనకి డిస్ప్లే మాత్రం చాలా అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ డిస్ప్లే అని చెప్పవచ్చు ఇదైతే. కానీ మనం అయితే ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల వరకు ఈ డిస్ప్లే అయితే చూడలేం. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి నెట్ఫ్లిక్స్ చెప్తుంది ఏంటంటే 70 million యూజర్స్ విత్ యాడ్స్ తోనే షోస్ అయితే చూస్తున్నారంటే. అంటే మనకి 7 కోట్ల మంది నెట్ఫ్లిక్స్ యూజర్స్ 7 కోట్ల మంది యాడ్స్ తోనే మూవీస్ కానీ షోస్ కానీ చూస్తున్నారంట. బట్ మన ఇండియాలో అయితే ఇలాంటి ప్లాన్ అయితే లేదు. వేరే కంట్రీలో అయితే ఉంది. మనకి ఇండియాలో స్టార్టింగ్ ప్రైజే మనకి 480p క్వాలిటీ అయితే ఉంటుంది. మొబైల్లో 480p క్వాలిటీ మనకి 150 149 ఉంటుంది. మనకి 720p క్వాలిటీ అయితే 200 పెట్టాలి. ఒక మొబైల్లో ఒక మూవీ చూడాలంటే అట్లీస్ట్ ఒక హెచ్డి క్వాలిటీ అయితే ఉండాలి. మనకి 480p కాకుండా 720pలోనే చూస్తారు బేసిక్గా. ఇంకా ఎంతకంటే ఎక్కువ చూసే వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అయితే మినిమం 720p క్వాలిటీలో అయితే చూస్తారు. ఈ ప్లాన్ని మనం నెట్ఫ్లిక్స్లో తీసుకోవాలనుకుంటే 200 పెట్టాలి. ఇలా కాకుండా ఈ 720p ప్లాన్ని ఒక 120 110 అట్లా తీసుకొచ్చి విత్ యాడ్స్ ఇస్తే బాగుంటుంది. మనకి యాడ్స్ వచ్చినా ఒక 10 to 50 seconds అయితే ఉంటాయి. ఇలా కాకుండా తక్కువ ప్రైస్ పెట్టి 720p క్వాలిటీ తీసుకొచ్చి యాడ్స్ వేస్తే మనకి 120 ఒక 110 అట్లా పెట్టి 720p క్వాలిటీలో యాడ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా అయితే నెట్ఫ్లిక్స్ అయితే చేయదు. అయినా నెట్ఫ్లిక్స్ యూజర్స్ అయితే మన ఇండియాలో అంతగా అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే అమెజాన్ ప్రైమ్ అయితే టాప్ ప్లేస్లో అయితే ఉంటుంది ఇండియాలో అయితే. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాడుతున్నారో. నేనైతే అమెజాన్ ప్రైమ్ అయితే యూజ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి యాపిల్ నుంచి 2026లో ఒక 3 ప్రోడక్ట్లు అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో చూసుకుని మనకి స్మార్ట్ హోమ్ కెమెరా, అలాగే స్మార్ట్ హోమ్ డిస్ప్లే, అలాగే ఇంకొకటి యాపిల్ ఎయిర్ పాడ్స్. అంటే ఇవి ఏ జనరేషన్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. మనకి 2025లో కొత్తగా తీసుకొస్తారా లేకపోతే దాన్ని స్కిప్ చేసి 2026లో తీసుకొస్తారా చెప్పట్లేదు. కానీ 2026లో అయితే మనం స్మార్ట్ హోమ్ కెమెరా, అలాగే స్మార్ట్ హోమ్ డిస్ప్లే, యాపిల్ ఎయిర్ పాడ్స్ అయితే చూస్తామని చెప్తుంది. మనకి స్మార్ట్ హోమ్ కెమెరా అంటే నార్మలే, కానీ స్మార్ట్ హోమ్ డిస్ప్లే అంటే మనకి అమెజాన్ ఈకో షో ఇలా ఉన్నాయి కదా, ఆ టైప్ లో అయితే మనకి డిస్ప్లే తీసుకొస్తామని చెప్తుంది. చూడాలి మనకైతే యాపిల్ 2026లో ఈ ప్రోడక్ట్ తో పాటు ఇంకేమైనా లాంచ్ చేస్తుందో మనకి 2026లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ తీసుకుని మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 13 అయితే చైనాలో లాంచ్ అయిపోయింది. మనకి ఇండియాలో కూడా రాబోతుంది. కాకపోతే ఐక్యూ 13 మనకి చైనాలో బ్యాటరీ చూసుకుంటే 6150 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కానీ ఇండియన్ వేరియంట్ లో మాత్రం మనకి 6000 mAh బ్యాటరీ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక 150 mAh బ్యాటరీ అయితే ఇండియాలో తగ్గనుందని తెలుస్తుంది. బట్ ఇదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసింది ఐక్యూ అయితే. చైనా మోడల్ తో కంపేర్ చేస్తే ఇండియా మోడల్లో మనకి 150 mAh బ్యాటరీ అయితే తక్కువ ఉంటుందంట ఐక్యూ 13లో. నెక్స్ట్ న్యూస్ లో మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 Pro అయితే రాబోతున్నాయి. మొబైల్ డిస్ప్లే సైజ్ అయితే మనకి బయటకి అయితే వచ్చింది. 6.78 inches మనకి LTPO AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్లే తెలుస్తుంది. అలాగే ఇందులో మనకి 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఐక్యూ నియో 10 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఐక్యూ నియో 10 Pro చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్లయితే తెలిసింది. చూడాలి మనకి మొబైల్స్ ఎంత ప్రైస్ పెడతారో. ఐక్యూ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకొస్తాయి. ఈ నియో సిరీస్ అనేటివి మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తాయి. చూడాలి ఈ మొబైల్స్ వచ్చాక వీటి ప్రైస్ ఎంత పెడతారో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite మనకి ఇంకా మొబైల్ అయితే లాంచ్ అవ్వలేదు. కానీ అప్పుడే వీళ్ళైతే 8 Elite 2కి అయితే వెళ్తున్నారు. కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 8 Elite తో కంపేర్ చేస్తే 8 Elite 2 అనేది 20% పర్ఫార్మెన్స్ జంప్ ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్ మనం 2025 ఎండింగ్లో అయినా 2026లో అయినా మనం అయితే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.